మెడల పూలదండేసి డప్పు సప్పుల నడుమ ఊరేగింపు చేస్తున్నారంటే గీనెవలో లగ్గం చేసుకునే పిల్లగాడో లేకపోతే మరేదన్నా ఎలక్షన్ల గెలిచిన యూత్ లీడరో అని పరేషాన్ అయ్యారు. కాదు, పరీక్షలు పాస్ అయిన 10వ తరగతి పిల్లగాడు. ఓర్ని, 10వ తరగతిలో పాస్ అయితేనే ఊరోళ్ళంతా కలిసి గింత ధూమ్ధాం చెయ్యాలనా? 10వ తరగతి పరీక్షల్లా 10/10 వచ్చిన సుతం ఎవరు గింత సినిమా చెయ్యరు అని కొట్టి పారేయకుండ్రి. అసలు ముచ్చట ఏందంటే మహారాష్ట్ర బీడనే ఊళ్ళున్న గీన పేరు కృష్ణ నామదేవ్. ఇక 5 ఏండ్ల సంధి 10 సార్లు పరీక్షలు రాసినా 10 పాస్ కాలేదట. 2018లో మొదటిసారి ఫెయిల్ అయిందట. ఇక అప్పటికేంచి పట్టు వదలని విక్రమార్కుని లెక్క చదివి గిప్పుడు 10 పాస్ అయిందట. గందుకే ఊరోళ్ళంతా కలిసి గీనను తారీఫ్ చేసుకుంటా ఊరేగింపు చేసిండ్రు గిట్లా. అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సుతం అందరి లెక్క బాధపడుడో లేకపోతే సూసైడ్ చేసుకునుడో చెయ్యకుండా కష్టపడి చదివి పాస్ అయినందుకు గీ తీరుగా చేసిండ్రట ఊరోళ్ళు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోయి ఇక ఒకటే పారి గెలిస్తే ఆ గెలుపులచ్చే కిక్కు మస్తు ఉంటది కదా.